గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ఖాన్ అకాడమీ సిరీస్ని చూస్తున్నాము. సో దీంట్లో క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పటివరకు నేర్చుకున్నాము. ఇప్పుడు స్టూడెంట్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూసుకోబోతున్నాము. సో స్టూడెంట్స్ని నేరుగా అనేది మ్యాథ్స్ సబ్జెక్టులు టీచ్ చేస్తున్న క్లాస్ టీచర్లకి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. సో దానిని ఏ విధంగా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో అందుకు గాను మనం లాగిన్ అవుతాము. యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యాము. లాగిన్ కాగానే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసి అసైన్ చేసినటువంటి ఖాన్ అకాడమీతోటి పార్ట్నర్షిప్ క్లాసెస్ అసైన్ అయినటువంటి క్లాసులు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయని మీరేమీ కంగారు పడవద్దు. మనం టీచ్ చేస్తున్నటువంటి క్లాసెస్ని మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకున్నాము. నేను డెమో గురించి కొన్ని ఎక్కువ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను తర్వాత డిలీట్ చేసి ఫ్రెష్గా చేసుకుంటాను. సో డెమో పర్పస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ ఉంది. సో అందులో నేను స్టూడెంట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అందు గురించి యాడ్ స్టూడెంట్ అన్నాను. సో ఇందులో ఇన్వైట్ యువర్ గూగుల్ క్లాస్ రూమ్, తర్వాత స్టూడెంట్ జాయిన్ విత్ క్లాస్ లింక్ అని ఉంది. ఈ రెండింటిని కాకుండా థర్డ్ వన్ పింక్ క్రియేట్ యువర్ స్టూడెంట్ అకౌంట్స్ అని ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. స్టూడెంట్ నేమ్ అంటుంది. సో స్టూడెంట్ నేమ్, సో జనరల్గా అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఈజీగా ఉంటుంది. మహేష్ అని క్రియేట్ చేశాను. ఆటోమేటిక్గా యూనిక్ యూజర్ నేమ్ అదే క్రియేట్ చేసుకుంటాను. సో ఒక్కొక్కరిని కాకుండా మరి ఏం చేస్తామంటే యాడ్ న్యూ లైన్ అనగానే నెక్స్ట్ స్టూడెంట్ గురించి మనకు రెడీ అయిపోతుంది. తరుణ్, స్వాతి, న్యూ, తర్వాత మోనిక. సో ఈ విధంగా నేను 4 స్టూడెంట్స్ని యాడ్ చేశాను. ఆటోమేటిక్గా వారికి యూజర్ ఐడి నేమ్ని అదే కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఇది క్రియేట్ చేయగానే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేసారి యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ అవుతాయి. ఆ పాస్వర్డ్స్ని ఒకేసారి మనం డౌన్లోడ్ చేయడానికి వీలుంటుంది. అందు గురించే మనకు 20 ఉన్నా 40 ఉన్నా ఆ స్టూడెంట్స్ అందరినీ యాడ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు ఏమవుతుంది అంటే పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది. యూజర్ ఐడి యూజర్ నేమ్ని మనం చేంజ్ చేయలేము, కానీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి సింపుల్గా ఉండే విధంగా మనం తీసుకుందాం. సో మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ 1 2 3 అని క్లిక్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ దాన్ని కాపీ చేశాను. కాపీ చేయడానికి ఏం చేశానంటే దాని మీద మనం ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే అనుకుంటున్నామో దాన్ని జస్ట్ హోల్డ్ చేయాలి. 2 సెకండ్స్ హోల్డ్ చేయగానే సెలెక్ట్ అయిపోతుంది. పేస్ట్. కాపీ చేయాలనుకున్నప్పుడు కాపీ అంటాము. ఇప్పుడు మాత్రం నేను పాస్వర్డ్ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మన స్టూడెంట్స్ అందరికి కూడా ఒకే రకమైన పాస్వర్డ్ ఇస్తున్నాం. ఎందుకంటే అది మర్చిపోని, ఒకవేళ వేరే వేరే ఉంటే మర్చిపోయారనుకోండి, మళ్ళీ మనం సర్వీస్ సెంటర్కి ఫోన్ చేయడము, మళ్ళీ వాటిని పొందడం అనేది లేట్ అవుతుంది. కాబట్టి అందరికీ ఒకే రకమైన పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అవర్ శాంపిల్ పేరెంట్స్ నోట్స్ మల్టిపుల్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ అకౌంట్ అనేది కేవలం ఒకేసారి మాత్రమే డౌన్లోడ్ చేయడానికి వీలుంటుంది. నేను ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. క్రియేట్ అన్నాను. క్రియేట్ అనగానే ఇక్కడ చూడండి, ఫర్ ద ప్రైవసీ రీజన్స్ దిస్ ఈజ్ ఓన్లీ 1 టైం.
ఓన్లీ టైమ్ యూ విల్ అలౌ టు యాక్సెస్ పాస్వర్డ్ లిస్ట్. ఇక్కడ డౌన్లోడ్ సివిఎస్ అంటాము, డౌన్లోడ్ అయిపోతే డన్. సో ఇది పాస్వర్డ్ది ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఈ విధంగా స్టూడెంట్ నేము వాళ్ళ పాస్వర్డ్తో మనకు ఇది వచ్చింది. సో దీన్ని అక్కడ పక్కన పెట్టాను. ఇక్కడ చూడండి, మనకు 10th క్లాస్ ఏ సెక్షన్లో 4 మెంబర్స్ అనేది యాడ్ అయ్యారు. ఈ యాడ్ అయిన తర్వాత మాత్రమే మనము వీళ్ళకు ఏదైనా అసైన్ చేయగలుగుతాం. లెసన్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు మనం వాళ్ళకు గోల్ ఇవ్వాలి. యాడ్ మాస్టరీ గోల్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసాం. సో ఇక్కడ మాస్టరీ గోల్స్ అని లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నది అసైన్ అంటాము. అసైన్ అయిన తర్వాత ఫస్ట్ దాంట్లో 10th క్లాస్ ఉంది. 10th క్లాస్లో కోర్స్ మాస్టరీ తర్వాత యూనిట్ మాస్టరీ ఉంది. యూనిట్ మాస్టరీలో లెసన్స్ వచ్చాయి. రియల్ నెంబర్, సెట్స్, ట్రిగ్నామెట్రీ, ఈ 3 కూడా నేను ఇచ్చాను. ఈ 3 ఇచ్చేసరికి వాటికి సంబంధించి డేట్స్ కూడా డెడ్ లైన్ లాగా ఇస్తుంది, డ్యూ డేట్ అని ఇస్తుంది. ఈ డ్యూ డేట్ లోపల వాళ్ళు చూడాలి అని, ఒకవేళ ఆ డేట్ అయిపోయినా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో తర్వాత ఏం చేస్తున్నానంటే క్రియేట్ 3 యూనిట్స్. సో ఈ విధంగా మనము క్లాస్ రూమ్లో ఏం చేసాము అంటే స్టూడెంట్స్ని యాడ్ చేసాము. స్టూడెంట్స్ని యాడ్ చేసిన తర్వాత వాళ్లకు లెసన్స్ అనేవి అసైన్ చేస్తున్నాం. గోల్స్ అనేది అసైన్ అంటే ఇప్పుడు పిల్లలు ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి మనం అన్ని మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు కాకుండా ఏ క్లాస్ని ఫినిష్ చేయాలి అనేటటువంటిది మనం ఇక్కడ ఇస్తాం. 3 ఉన్నాయి కాబట్టి నేను 3 ఇచ్చాను. మనం ఒకటే ఇవ్వచ్చు, రియల్ నెంబర్స్, లేదా 2 ఇవ్వచ్చు. సో ఆ పీరియడ్ లోపల ఇది చేయాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి మధ్యలో ఉన్న ఖాన్ అకాడమీని క్లిక్ చేశాను. సో ఈ దాంట్లో ఏం చేసామంటే స్టూడెంట్స్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ అయిన తర్వాత ఆ స్టూడెంట్స్కి మాస్టరీ గోల్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళి అసైన్ చేశాము. అసైన్ అంటే వాళ్ళు ఏ లెసన్స్ కంప్లీట్ చేయాలి అని ఇచ్చాము. ఒకసారి చేస్తే సరిపోతుంది. వారి ప్రోగ్రెస్ని చూడాలంటే ప్రోగ్రెస్ అని క్లిక్ చేసి ప్రోగ్రెస్లో చూసుకోవచ్చు. సో ఈ విధంగా స్టూడెంట్స్ని యాడ్ చేశాం. సో ఈ వీడియోలో ఇంత చూసాం.